సీఎం రేవంత్ రెడ్డి అసమర్థతతో కాంగ్రెస్ లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయని, లోక్సభ ఎన్నికల తర్వాత ఏడాదిలోపు అసెంబ్లీ రద్దయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కె చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర కాంగ్రెస్ లో అంతా బీజేపీ కథ నడుస్తుందని, రేవంత్ బీజేపీకి వెళ్లినా ఆయన వెంట వెళ్లేందుకు కరడుగట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. సుమారు 20 నుంచి 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తన టచ్ లో ఉన్నారన్నారు. గురువారం బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. పార్టీ నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గతంలో బీఆర్ఎస్ కు 104 మంది ఎమ్మెల్యేలతో పాటు 7 ఎంఐఎం సభ్యులను కలుపుకొని 111 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. మనం అప్రమత్తమై అందులో భాగస్వాములైన స్వామీజీల కుట్రలను బట్టబయలు చేశాం. ప్రధాని మోదీ దుర్మార్గుడు. తెలంగాణలో 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ బతకనిస్తుందా? రేవంత్ బీజేపీలకు వెళ్లినా వెళ్లకున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చేందుకు బీజేపీ ఖచ్చితంగా ప్రయత్నిస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో శరవేగంగా మార్పులు జరుగుతాయని, కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందని కేసీఆర్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తరపున ఎవరికి అసెంబ్లీ టికెట్ ఇచ్చినా సునాయాసంగా గెలిచే పరిస్థితులు ఉంటాయన్నారు. రాజకీయాల్లో తొందరపాటు ఆలోచన సరికాదని, కాంగ్రెస్ కు వెళ్లిన నాయకులు అక్కడ పరిస్థితి చూసి తిరిగి వస్తున్నామంటున్నారని చెప్పారు. కొందరు నాయకులు పార్టీ నుంచి వెళ్లినంత మాత్రాన జరిగే నష్టమేమీ లేదని, బుల్లెట్ నాయకులను తయారు చేసుకుంటామని పేర్కొన్నారు. కొందరు నాయకులు వెళ్లినప్పుడు కొంత మంచి జరుగుతుందంటూ కడియం శ్రీహరి పార్టీ పెట్టని ప్రస్తావించి విమర్శించారు. 2006 కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నికల సమయంలో చొంపదండి నియోజకవర్గం పరిధిలోని పార్టీ మండల అధ్యక్షులందరూ కాంగ్రెస్ కమ్ముడు పైన భారీ మెజార్టీ సాధించాం. డబ్బులు ఉంటేనే గెలుస్తామనే అభిప్రాయం సరికాదు. ఇప్పటి వరకు అందిన సర్వే నివేదికల ప్రకారం రాష్ట్రంలో 8 పార్లమెంటు స్థానాల్లో గెలుస్తాం. మరో 3 చోట్ల గెలుపు అవకాశాలు ఉన్నాయని కేసీఆర్ చెప్పారు.